ఇంటికి వెళ్తాం. హాయ్ హలో వెల్కమ్ ఎవ్రీవన్, నేను మీ సూప్లెక్స్ని. మనం మళ్ళీ మన బజ్జీ షాప్కి వచ్చాం. ఇవాళ అయితే పెద్ద బల్క్ ఆర్డర్ వచ్చింది. టోటల్గా 50 ప్లేట్స్ బజ్జీ ఆర్డర్ వచ్చింది. ఇదే మన బజ్జీల ఆర్డర్ అనమాట. చూడండి, వాళ్ళకి చూపిద్దాం. సో వేడి బజ్జీలు పెద్ద పెద్దవి, చాలా పెద్దవి. ఖమ్మంలోనే ఎక్కడ దొరకవు. వీళ్ళిద్దరే అనమాట మాస్టర్. షీజ్ అర్చన మా వదిన, షీజ్ లక్ష్మి మా అమ్మ. చూడ ఇంకా బజ్జీలు వేస్తూనే ఉన్నారు వేడివేడిగా. ఇంకెప్పుడు కావాలన్నా వేడివేడిగా దొరుకుతాయి. ఇడ్లీలు చూడండి, మీకు ఇలాంటి ఇడ్లీ కానీ చట్నీ కానీ బజ్జీ కానీ పునుగుల కానీ టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు. దయచేసి విజిట్ చేయండి ఇక్కడ పాండురంగపురం దగ్గర. లక్ష్మి గారు, మీరు ఏం చెప్పాలనుకున్నారా మీ ఇడ్లీల గురించి? నాకు దాహం అవుతుందని నేను బాగా తీసుకొస్తే మా వాడు చూడ ఎట్లా ఇంకా నేను తెచ్చింది వీళ్ళు ఇంకా ఆగుతారు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఆపోజిట్ తెలంగాణ డెంటల్ కేర్ మన షాపు. చూడండి, మన ఆడియన్స్ కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు. రైట్ నో మన బజ్జీలు ఆర్డర్ తీసుకోవడానికి మన అఖిల్ అన్న కూడా వచ్చేసాడు. అను అఖిల్ వెళ్తురు. చూడండి, కట్టుకోవాలా బాయ్? వద్దన్న వద్దు. కావాలంటే చెప్పండి, ఇస్తా. ఏ బండి అన్న ఇది? పోలీస్ అని రాసింది ముందులా. కొడతారన్న. బజ్జీలు పార్సల్ ఇచ్చి వచ్చేస్తారా మళ్ళా? మా క్లాస్ అమ్మాయి బర్త్డే కేక్ గాయస్ ఎవరు నమ్మినా వాళ్ళిద్దరిని మాత్రం నమ్మకండి. గాయస్ ఫైనల్గా మనం షాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళిపోవటమే. చూపిస్తాను, వీడియో క్వాలిటీ చెక్ చేస్తాను. సో మన నవీన్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడే బజ్జీ షాప్ అయిపోయిందిగా, పక్కన పాన్ షాప్లో వెళ్ళి ఏదో ఇంగ్రీడియంట్ అనుకోవచ్చు. దొంగ పువ్వు కూడా అండి. దొంగ పువ్వు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. దొరికాడ్రా. దొంగ మన లీబా ఏదో చెప్పిండు తిన్నాను కానీ తిన్నాను పోతుంది. మళ్ళీ నేను ఆడికో మేబీ ఆ షాప్ దగ్గర పోవచ్చేమో. నువ్వు మనిషి పశువాలా? నిజంగా ఇంక తిన్నాక పోయింది. ఫైనల్గా షాప్ అయితే అయిపోయింది. అదే లీబాయ్, పెద్దమ్మ, ఆస్టిన్, నవీన్, ఇంతియాజ్ బాయ్. గాయస్ మన రూమ్లో అయితే మహా దారుణం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీడొక వీసి ప్రాణాలతో వదలట్లేదు అయ్యా. రూమ్లో పడుకోనియట్లేదు ప్రశాంతంగా. నైట్ 12 అవుతుంది. నీ నా కొడుకులు నీ ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్, వీళ్ళని ఏం నమ్మకండి. 8:40 మేము బ్రష్ చేసి దగ్గర 4 days అవుతుంది. ఒకసారి ఇయ్యన్నమ్మ ధనిక, ఇయ్యను చూపించా కదా. ఇప్పుడు ధనిక అని వాళ్ళ అమ్మాయి ఏమే